गुड मॉर्निंग माया गारू। आज का दोहा हो जाए। हाँ, जरूर जरूर हो जाए, क्यों नहीं। हाँ, शुरू कीजिए। तो ఏంటంటే కబీర్ దాస్ గురు శిష్యుడు సంబంధం గురించి కొన్ని దోహాల్లో చాలా బాగా చెప్పారు. గురువు శిష్యుడు ఎలా ఉండాలి అనేది ఒక పద్యంలో ఎలా చెప్పారంటే, గురువు శిష్యుడికి ఎలాగా బోధించాలి అన్న విషయంలో ఓసారి ఏమన్నారంటే, గురు తో ఐసా చాహియే జైసే సూప్ సుబాయి, సార సారకో గహిరే థోతా దేయి ఉడాయి. అంటే ఎలాగైతే బియ్యం మనం ఒక చాటలో పోసి చెరిగినప్పుడు ఆ, మంచి అంతా చాటలో దగ్గరికి వచ్చి పొల్లంతా ఎలా ఎగిరిపోతుందో, అలాగా మన శిష్యుడికి గురువు సంబోధించేటప్పుడు అతని మనసులో మంచిని అట్టే పెట్టి అతని మనసులో చెడుని పాలదొరలేలాగా గురువు యొక్క సంబోధన శిష్యుడితో ఉండాలి. నేను మళ్ళీ చెప్తాను ఈ పోయాన్ని. గురువుతో ఐసా చాహియే జైసే సూప్ సుబాయ్, జల్లెల్లో బియ్యం పోసి చెరిగినట్టుగా శిష్యుడికి బోధన చేయాలి. సార సారుకో గహిరహే, మంచినంతా గ్రహించాలి. థోతా దేయి ఉడాయ్, పొల్లంతా ఎగరగొట్టేయాలి. అలాగా శిష్యుడికి సంబోధించే గురువు ఉండాలి అని చెప్పి కబీర్ దాస్ ఒక పోయంలో చెప్తాడనమాట. వావ్, థ్యాంక్ యూ మాయ గారు. ఓకే.